నిమ్మకాయ పులిహోర ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నిమ్మకాయ పులిహోర చేయడం చాలా ఈజీ అని నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని, కానీ చాలా లాంగ్ ప్రాసెస్ కూడా. సో ఈజీగా అయిపోతుంది అనుకునేదాన్ని, కానీ అలా కాదు. చేసే విధంగా చేస్తేనే టేస్టీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది ఒక బుక్క ఎక్కువగా. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే ఇక్కడ నేను అన్నం అయితే కొద్దిగా చల్లార్చి అలాగే మంచిగా కలుపుకున్నాను. తర్వాత నిమ్మకాయలను అయితే పిండేసి అన్నంలోనే కలుపుకోవాలన్నమాట, నిమ్మకాయ రసాన్ని. సో పోపు చేశారు, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో పోపు చేయకుండా నిమ్మకాయ రసాన్ని అయితే ముందుగా అన్నానికి పట్టించాలి. దానితో పాటు మనము ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మంచిగా నిమ్మకాయ రసం ప్లస్ ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఇక మనము కడాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మనం ఇక్కడ నూనె అయితే పోసేసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు ఉంటే పల్లీలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే శనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సో మంచిగా అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో పసుపు వేసుకుంటేనే నిమ్మకాయకి చాలా లుక్ వస్తుంది. సో కంపల్సరీగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మంచిగా పోపు అయితే మంచిగా కానివ్వాలి. పోపు కరెక్ట్గా అవుతేనే టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర. తర్వాత మంచిగా పోపు కాగానే మనమైతే అన్నంలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మంచిగా ఉండలు లేకుండా మంచిగా చిన్నగా కలుపుకోవాలి, దెబ్బ కలుపుకోకండి. తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది. మనం ముందుగా అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నాం కదా, సాల్ట్ అయితే సరిపోదు. సో కొద్దిగా సాల్ట్ అయితే రుచి చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.